ఫ్రెండ్స్, మీకు ఇన్ కేస్ పర్సనల్ లోన్ అవసరం ఉంటే క్రెడిట్ బి యాప్ ఈస్ ద బెస్ట్ యాప్ పర్సనల్ లోన్ తీసుకోవడానికి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు అండ్ నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చాలా మంది ఈ క్రెడిట్ బి యాప్ని 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినంత లోన్ అమౌంట్ని తీసుకుంటున్నారు అండ్ ఆన్ టైంలో రీపేమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. జెన్యూన్ సర్వీస్ అనేది ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ బి పర్సనల్ లోన్ యాప్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అది కూడా 2024 లేటెస్ట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ మన ఛానల్లో ఓల్డ్ వీడియో ఉంది, 2023లో చేసింది. బట్ ఇప్పుడు ప్రాసెస్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ లేటెస్ట్ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో ఈ లోన్కి ఇంట్రెస్టెడ్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో మీకు ఇన్ కేస్ లోన్ అనేది అవసరం ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఈ లోన్కి అప్లై చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ బి యాప్లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవడానికి నేను అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ పాన్ కార్డులో ఉన్న విధంగా ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతాయి, అవన్నీ ఫిల్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని వాట్సాప్లోకి క్రెడిట్ బి లింక్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు క్రెడిట్ బి యాప్కి అయితే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో ఇక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది, అలో చేసేయండి. తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మీకు కొన్ని లోన్ లిమిట్స్ అయితే చూపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ విత్ మొబైల్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో అదే మొబైల్ నెంబర్ మరొకసారి ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని వస్తాయి. సో అవన్నీ ఒకసారి చూసుకొని ఇక్కడ ఐ అగ్రీ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎ రిఫరల్ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇస్ అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ చేసేయండి. అండ్ మీ ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఇన్ కేస్ సాలరీడ్ అనుకోండి, గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ పైన క్లిక్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ ఉన్న, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, అగ్రికల్చర్ అయినా, ఏదైనా కానీ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు సాలరీడ్ అయితే మీ కంపెనీ డీటెయిల్స్, కంపెనీ ఈమెయిల్ ఐడి, మీ మంత్లీ ఇన్కమ్ అవన్నీ అడుగుతుంది, అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ నేము, ఆ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇన్స్టాంట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది చూపించదు. ఇక్కడ వీఆర్ యాక్సెసింగ్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ, ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. సో ఇదే యాప్ లో మీరు కొన్ని సెకండ్స్ అయితే ఆగండి, దగ్గర ఒక 1 మినిట్ వరకు ఆగండి. ఆగి ఇక్కడ రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి. రీఫ్రెష్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఆఫర్ అనేది చూపించాలి. ఇన్ కేస్ ఆఫర్ చూపించలేదు అనుకోండి, మీరు యాప్ ని క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయినాక కూడా మళ్ళీ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి. సో రీఫ్రెష్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు లోన్ ఎలిజిబిలిటీ కనుక వచ్చింది అనుకోండి, సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ అప్ టు 1 lakh అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. అంటే 1,00,000 లోపు మీకు లోన్ లిమిట్ అనేది వచ్చింది. అంటే 80,000 రావచ్చు, 70 రావచ్చు, బట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సో ఇలా వస్తే కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు లోన్ రిజెక్టెడ్ అని వచ్చింది అనుకోండి, డిసప్పాయింట్ కాకండి. నేను డిస్క్రిప్షన్ లో మనీ వ్యూకి సంబంధించిన లోన్ యాప్ లింక్ ఇచ్చాను. సో అది కూడా జెన్యూన్ యాప్ అండ్ ఫ్రెషర్స్ కి, అంటే ఎలాంటి సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి ఇంకా మిగతా జెన్యూన్ లోన్ యాప్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటిగా ట్రై చేసుకుంటూ వెళ్ళండి. ఎందులో ఒక దాంట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్ కేస్ మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటేనే. సో నెక్స్ట్ స్టెప్ లో మీ అడ్రస్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ గా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. పేపర్లెస్ ఆధార్ ఉంటుంది, వెరిఫై వియా డిజిలాకర్ ఉంటుంది, అప్లోడ్ పాస్పోర్ట్ ఉంటుంది. సో ఆధార్ అనేది అందరి దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఆధార్ అడ్రస్ అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫీ క్యాప్చర్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. బ్రైట్ గా ఉన్న ఏరియాలో క్లియర్ గా విజిబుల్ గా మీ ఫేస్ కనబడేటట్లుగా మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. సో డార్క్ ఏరియాస్ లో క్యాప్చర్ చేసుకుంటే లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో నీట్ గా ఉన్న ఏరియాలో ఫోటో క్యాప్చర్ చేసుకోండి. సో సెల్ఫీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో కేవైసీ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, సింగిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఇంటర్, డిగ్రీ, 10th, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎంత అయితే ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ప్రొఫెషన్ కానీ ఆక్యుపేషన్ కానీ మీరు ఏం వర్క్ చేస్తారు ఆ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఆధార్లో ఉన్నట్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి, సేమ్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్ అని చెప్పేసి. టైప్ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర మీరు ఓన్డ్ హౌస్లో ఉంటున్నారా, రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా, పేరెంట్ హౌసా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇద్దరు రిఫరెన్స్లు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఇన్ కేస్ మీ ఈఎంఐ మర్చిపోయినా కానీ లేకపోతే మీ ఫోన్ నాట్ రీచబుల్ ఉన్నా కానీ వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి అయితే రిఫరెన్స్ నెంబర్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ ఫోన్ నెంబర్ బాక్స్లో అనేది మీ పేరెంట్స్ది
ఇచ్చుకోవచ్చు. ఫాదర్ది కానీ, మదర్ది కానీ, స్పౌస్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎవరిది ఇస్తున్నారో. తర్వాత ఫ్రెండ్ రిఫరెన్స్ దగ్గర మీ ఫ్రెండ్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్స్ నుంచి మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు హోమ్ పేజ్లోకి లోన్ ఎలిజిబిలిటీ పేజ్లోకి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 3 lakhs అని ఉంది కదా, ఇది ఓన్లీ సాలరీడ్ పర్సన్స్కే. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఫ్లెక్సీ పర్సనల్ లోన్. ఇది సాలరీడ్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు సాలరీడ్ అయితే మీకు లోన్ ఎక్కువ కావాలంటే ఇది ట్రై చేయొచ్చు. బట్ దానికోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ. ఈ వీడియోలో మాత్రం ఈ ఫ్లెక్సీ పర్సనల్ లోన్. సో ఇందాక అప్ టు 1 lakh వరకు లోన్ లిమిట్ చూపించింది కదా, బట్ ఇక్కడ 80,000 అనేది వచ్చింది అన్నట్టు, అంటే 1 lakh లోపు ఎంతైనా రావచ్చు అని చెప్పాను. సో ఇక్కడ గెట్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లోన్ అమౌంట్ అనేది 80,000 చూపిస్తుంది. సో ఇక్కడ 5,000 నుంచి 80,000 వరకు లోన్ లిమిట్ అనేది ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ 50,000 అవసరం ఉందనుకోండి, దీన్ని 50,000 కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈఎంఐ 10 years, 9 months పెట్టుకోవచ్చు, 12 months పెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు మంత్స్ని తగ్గించుకోవచ్చు, ఇటు క్లిక్ చేసి మీరు మంత్స్ని అయితే పెంచుకోవచ్చు. మీకు కావాల్సినంత ఈఎంఐ 10 years అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్లీ ఈఎంఐ అనేది చూపిస్తుంది. సో అదంతా చూసుకొని వ్యూ సమ్మరీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లోన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ లోన్ అమౌంట్ అనేది 80,000 తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ టోటల్గా 11,998 పడుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేటు పర్ యానంకి ఎంత పడుతుంది, అండ్ యాన్యువల్ పర్సంటేజ్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ 3,360, అండ్ ఆన్బోర్డింగ్ ఫీ, అండ్ జిఎస్టీ, అండ్ లోన్ డాక్యుమెంట్ ఫీ, ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని అమౌంట్ తగ్గించేది ఏంటంటే అనవసరమైన అమౌంట్ ఇక్కడ బై ఈఎంఐ ప్రొటెక్ట్ అని చెప్పి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఉంటుంది 950 రూపీస్ వర్త్, దాన్ని అన్టిక్ చేసేయండి, అవసరం లేదు. తర్వాత క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ కోసం ఒక 50 రూపీస్ ఇక్కడ టిక్ చేసి ఉంటుంది, అది కూడా తీసేయండి. సో టోటల్గా 1000 రూపీస్ అనేది మీకు ఫీజులో నుంచి సేవ్ అవుతుంది. ఇవి మాత్రం ప్రాసెసింగ్ ఫీ కానీ, ఇవి జిఎస్టీ కానీ ఏ యాప్లో, ఏ బ్యాంక్లో అయినా కట్టాల్సిందే, మనం తప్పదు. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని మీకు ఓకే అని అనిపిస్తే ఇక్కడ వ్యూ రీపేమెంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ లోన్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబరు, అండ్ మళ్ళీ ఒకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసి యాడ్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్కి ఒక 1 రూపీ అనేది వాళ్ళు వెరిఫికేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు లోన్ అగ్రిమెంట్ అనేది చూపిస్తుంది. అగ్రిమెంట్ క్లియర్గా చదువుకోండి. సో క్లియర్గా చదువుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మీకు లోన్ డాక్యుమెంట్ సైన్ చేయడానికి ఓటీపీస్ అనేది వస్తాయి. సో ఓటీపీస్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి లోన్ అనేది డిస్పర్స్ అవుతుంది. సో ఈ లోన్ అనేది కొంతమందికి ఇన్స్టాంట్గానే డిస్పర్స్ అవుతుంది అకౌంట్లోకి, కొంతమందికి 24 hours, 48 hours లోపు మీకు లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. అంటే మీకు లోన్ అప్రూవ్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చి మీ బ్యాంక్కి డబ్బులు పంపించకపోవడం అలాంటివి ఏమీ కూడా ఉండవు. ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మీరు హెల్ప్ లైన్కి 100% కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. క్రెడిట్ బి యాప్కి చాలా యూజర్స్ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ లైన్ రెస్పాన్స్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్రెడిట్ బి యాప్లో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మీకు మా టీం నుంచి అయితే రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ క్రెడిట్ బి యాప్లో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు లోన్కి అప్లై చేసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. ఒకసారి క్లియర్గా వీడియో పాస్ చేసి చూసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ క్రెడిట్ బి యాప్లో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైనా మ్యాచ్ అవ్వక రిజెక్ట్ అయింది అనుకోండి ఏదైనా ఛాన్సెస్ వల్ల, సో మీరు మనీవీవ్ యాప్ని కూడా ట్రై చేయొచ్చు. సో మనీవీవ్ యాప్ కూడా ఈజీగా అప్రూవల్ అనేది ఇస్తుంది. సో ఆ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు మనీవీవ్ యాప్కి అయితే ట్రై చేయండి. సో ఇందులో రిజెక్ట్ అయినా కానీ అందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.